డేస్ నుంచి పబ్ ఇష్యూ, మన కల్పిక గారు ఇష్యూ మనం చూస్తూనే ఉన్నాం. అసలు ఏం జరిగింది? వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము కరెక్ట్ అని చెప్తున్నారు, లేదు అక్కడ చాలా ఇష్యూ చేశారని మనం న్యూస్లో చూస్తున్నాము. అసలు ఏం జరిగిందనేది తన అడిగి తెలుసుకుందాము. హాయ్ కల్పిక గారు. హలో. సో క్లిప్పింగ్స్ ఇవన్నీ ఆ బ్యాక్ స్టోరీ ఏంటి? మాకు అసలు ఏం అర్థం కావట్లేదు, మీరే చెప్పాలి. బ్యాక్ స్టోరీ ఏం లేదు. నేను యూజువల్గా నా బర్త్డే ఉన్నప్పుడు బర్త్డే మంత్ అని చెప్పి ఎవ్రీ డే ఐ సెలబ్రేట్ ఇన్ డిఫరెంట్ వేస్. ఒక ఎన్జిఓకి వెళ్ళడం కానీ, ఒక చారిటబుల్ ట్రస్ట్కి వెళ్ళడం కానీ, గోయింగ్ టు టెంపుల్, స్పెండింగ్ టైమ్ విత్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, అక్వైంటెన్సెస్, కొలీగ్స్, అందరితో. సో ఐ మేక్ ష్యూర్ ఐ గివ్ అ ప్రాపర్ మంత్ ఫర్ మై బర్త్డే. అలా 27th మేకి నా బర్త్డే జరిగింది. ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ డే. 29th ఆ బ్యాండ్ అమృతం అనేది దే వర్ ప్లేయింగ్ ఇన్ సమ్ అదర్ ప్లేస్ 2-3 months బ్యాక్. అక్కడ వెళ్ళడం జరిగింది, ఒక 1 hour కోసం వెళ్ళడం జరిగింది. బట్ ఐ కుడెంట్ ఎంజాయ్ మచ్ బికాస్ ఎక్కువసేపు నేను లేకుండే. సో దే మెసేజ్ మీ సెయింగ్ యూఆర్ ఇన్వైటెడ్ అండి, ఎప్పుడు కుదిరితే అప్పుడు రండి, వీఆర్ ప్లేయింగ్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్. సో నేను ఐ థాట్ ఓకే 29th ఐ వాస్ ఫ్రీ. ఒక 2-3 hours వెళ్ళి చిల్ అయ్యి వద్దాం అనుకొని, బికాజ్ ఐ లవ్ మ్యూజిక్ డాన్స్ అంటే పిచ్చి నాకు. సో అక్కడ వెళ్ళడం జరిగింది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అకంపెనీడ్ విత్ మీ. హీ వాజ్ ఆల్సో విత్ మీ. వీఆర్ హ్యావింగ్ ఫన్ అట్ హోమ్. డ్రెస్ ఆడుకుంటూ ఉన్నాము. సో సర్లే రెడీ అయ్యాము కదా, ఎలాగో వెళ్దామని చెప్పి వచ్చాము. సో వెళ్ళడంతో చాలా బాగా రిసీవ్ చేయడం జరిగింది. ఐ వాజ్ సో ఓవర్వెల్మ్డ్ అండ్ ప్లీజ్డ్. ఎంట్రన్స్లో కూడా ఐడి ప్రూఫ్స్ అడగలేదు. దే ఓన్లీ ఆస్ ద ఫోన్ నంబర్ అండ్ నేను నాది ఇవ్వలేదు, మా ఫ్రెండ్ ఇచ్చారు. సో అక్కడ ఫస్ట్ స్టెప్ డన్. బాగా రిసీవ్ చేసుకున్నారు, వెళ్ళి కూర్చోమన్నారు. ఏం తీసుకుంటారు ఏంటి అనేది అన్ని వెయిటర్స్ చాలా బాగా చూసుకున్నారు. ఫుడ్ ఐటమ్స్, నేను చెప్పిన ఐటమ్స్ కూడా చాలా బాగా వండారు. సో అది కూడా నేను అప్రిషియేట్ చేయడం జరిగింది. థ్యాంక్స్ అండి, ఐ హ్యాడ్ అ బ్యూటిఫుల్ ఈవినింగ్ అని. సో వెళ్ళిన ఒక 10-15 minutesకి సాంగ్ బ్యాండ్ వాళ్ళు నాకు సాంగ్ కూడా డెడికేట్ చేయడం జరిగింది. బర్త్డే విషెస్ కూడా చెప్పడం జరిగింది. సో అక్కడ ఆ టైంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు నా బర్త్డే అని, బట్ నేనేం పుకారాలు చేసుకోలే. ఐ వాజ్ హ్యాపీ బికాజ్ ఐ వాజ్ ఎంజాయింగ్. తర్వాత ఇన్స్టాగ్రామ్లో లైవ్ చేయడం నాకు అలవాటే. ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే నేను వెళ్తున్నా, ఓకే మిగతా వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి కదా అని నేను లైవ్ పెట్టేస్తూ ఉంటాను. సో లైవ్ పెట్టాను. తర్వాత కాసేపు తర్వాత సెల్ఫీ లైవ్లో పెట్టేసి నేను డాన్స్ కూడా చేయడం జరిగింది. తర్వాత అప్రిషియేట్ చేయడం జరిగింది. అంతా జరిగింది, బాగానే ఉంది. అందరినీ ట్యాగ్ చేసా, ప్రిజమ్ వాళ్ళని ట్యాగ్ చేసా, బ్యాండ్ వాళ్ళని ట్యాగ్ చేసా, ఎవ్రీథింగ్. తర్వాత ఆఫ్టర్ ఎవ్రీథింగ్ హ్యాపెండ్, ప్రాబ్లీ నో, అట్లీస్ట్ ద ప్రిజమ్ పీపుల్ డింట్ నో దట్ ఐఎమ్ అన్ యాక్టర్ ఆర్ ఐఎమ్ అ సెలబ్రిటీ అనేది ఎవరికి తెలీదు. తెలుసుకోవాలి అని కూడా నాకేం ఉద్దేశం లేకుండే. సో దెన్ బిల్ టాపిక్ వచ్చినప్పుడు నేను అప్పటికి స్విగ్గీ డైనట్లో చూసా, దాంట్లో 15% ఆఫ్ ఉంది. 15% ఆఫ్ ఉంది, 15, నాట్ ఈవెన్ 5%, 10%. సో వీళ్ళు డెజర్ట్, నేను ఆల్రెడీ డెజర్ట్ ఆర్డర్ చేశాను. ఆ డెజర్ట్ నేను మా బ్యాండ్ వాళ్ళతో నేను కట్ చేసి సెలబ్రేట్ చేద్దామని వాళ్ళని పిలవడం జరిగింది. దే కేమ్, వీ కట్ ద కేక్, వీ హ్యాడ్. మీన్ వైల్ బిల్ వచ్చినప్పుడు నేను చెప్పాను, మీ దగ్గర ఈ కాన్సెప్ట్ ఉందా? బికాజ్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ వేర్ ఎవర్ ఐ వెంట్, దే ఐదర్ గివ్ అ కాంప్లిమెంటరీ ఆర్ దే విష్డ్ ఆర్ దే సెలబ్రేటెడ్ అలాంగ్ విత్ అస్, లేకపోతే డిస్కౌంట్ అయినా ఇస్తారు. సో మీ దగ్గర ఏమైనా ఉందా అంటే, వెయిటర్ ఆల్మోస్ట్ ఈ బిహేవ్ లైక్ హీ డింట్ నో మచ్. నేను మీ మేనేజర్ దగ్గర కనుకోండి, లేకపోతే కాల్ హిమ్ హియర్, ఐల్ టాక్. హీ కేమ్, దెన్ ఐ స్పోక్ ద సేమ్ థింగ్. తర్వాత హీ సెడ్ నో, వీ హ్యావ్ సర్టన్ రూల్స్ అండ్ పాలసీస్ అండ్ ఆల్ దట్, వీ డోంట్ అబైడ్ విత్ ఆల్ దిస్ అన్నారు. ఓకే పర్లేదు, మీ ఓనర్ కానీ, మీ ఇన్వెస్టర్స్ కానీ, మీ పార్ట్నర్స్ కానీ ఎవరన్నా ఉన్నా వాళ్ళని కూడా పిలవండి అని అడుగుతా. అడగడంలో తప్పేముంది, ఏం లేదు. మహా అంటే నో అంటారు. నో అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటో మనం చూసుకుంటాం. సో ఆ ఉద్దేశంతోనే చాలా ప్రశాంతంగా ఇవన్నీ డిస్కషన్స్ జరిగింది. మిస్టర్ ప్రణీత్ అని సోకాల్డ్ ఓనర్ కానీ, వాట్ ఎవర్ ఇన్వెస్టర్ కానీ వచ్చి, చెప్పండి మేడం ఏమైంది అని చెప్పి ఇలానే వెరీ సర్కాస్టికలీ, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది బట్ మళ్ళీ చెప్తాను నేను అని చెప్పి మళ్ళీ చెప్పాను. ఓ మీ బర్త్డే కదా, హ్యాపీ బర్త్డే మేడం అని చెప్పి ఇంతే సర్కాజంలో అక్కడే స్టార్ట్ అయింది. అప్పటి వరకు కూడా ఏం స్టార్ట్ కాలే. అక్కడ నేను హర్ట్ కూడా అవ్వడం లేదు. వాట్ ఐ మెంట్ వాజ్, వై డూ హ్యావ్ టు బీ సర్కాస్టిక్? నేను నీకు పెద్ద తాజ్మహల్ కొనివ్వని చెప్పట్లే, తిరిగి నేను నీ సామాన్లు ఏం డ్యామేజ్ చేయలే అప్పటికి. వాట్ ఈస్ ఇట్ దట్ యూఆర్ ట్రైంగ్ టు బీ సర్కాస్టిక్ అబౌట్? మహా అంటే నువ్వు చెప్పు, ఓకే మా రూల్స్ ఇలా ఇలా నేను చూపించేస్తాను, అవ్వదు. ఆర్ మేబీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏమైనా కన్సిడర్ చేస్తామేమో, మా టీమ్తో మాట్లాడి మేబీ విల్ కమ్ అప్ విత్ సంథింగ్ అని చెప్తే అయిపోయేది, అక్కడికక్కడ అయిపోయేది ద హోల్ సినారియో. హీ ప్రొలాంగ్డ్ ఇట్. హీ వెంట్ టు సమ్ అదర్ సెట్ ఆఫ్ పీపుల్ అనంతా కూర్చొని ఏదో ప్లాన్ వేశారు, నన్ను ఏదో టార్గెట్ చేద్దామని ప్లాన్ వేశారు. ఇన్ వాట్ వే ఐ డోంట్ నో. ప్లాన్ వేసి 10 minutes పంచాయత్ చేసి, తర్వాత మళ్ళీ దట్ గాయ్ ఆర్ ది అదర్ మేనేజర్ ఇద్దరు కలిపి వచ్చినట్టున్నారు. కలిపి వచ్చి మా దగ్గర కాంప్లిమెంటరీ కాన్సెప్టే లేదు. నేను అన్నా, నువ్వు కాంప్లిమెంటరీ తీసుకొచ్చినా మీ వెయిటర్స్ స్టాఫ్ అంతా ఉన్నారు కదా, వాళ్ళందరికీ పంచదామని నేను తీసుకురమ్మన్నా, నా కోసం కూడా కాదు కాంప్లిమెంటరీ. సో అది కట్ చేసి చిన్న చిన్న పీస్ అందరు తినండి. ఐ వాంట్ టు సెలబ్రేట్ విత్ ఎవ్రీ వన్ వేర్ ఎవర్ ఐమ్ గోయింగ్. ఆ కాంప్లిమెంటరీ డబ్బులు కూడా నేను ఇస్తాను. మీకు లేదు, మీ కాంప్లిమెంటరీ ఆప్షన్ లేదంటే ఆ కాంప్లిమెంటరీ డబ్బులు కూడా నేనే ఇస్తాను
అని కూడా చెప్పా. దెన్ వాట్ ఈ డిడ్ అగైన్ పంచాయతీ పెట్టి నా దగ్గర వచ్చి మాట్లాడి, లేదు మీరు మూసుకొని బిల్ చేసి బయలుదేరండి అని చెప్పాడు. బిల్ చేసి బయలుదేరండి బాగానే ఉంది, మూసుకొని బిల్ చేసి బయలుదేరండి నాట్ యాక్సెప్టబుల్. సో ఇట్స్ నాట్ దట్ నాకు నా ట్రిగర్ అయ్యానా ఇన్స్టిగేట్ అయ్యానా అని కాదు. నువ్వు ఒక నార్మల్ పర్సన్తో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడు చాలు, దానికి మించి ఎవరు ఏం ఎక్స్పెక్ట్ చేయరు. యు ఆర్ అ పర్సన్ హూ ఇస్ గివింగ్ సర్వీస్. నువ్వు సర్వీస్ సరిగ్గా ఇవ్వడంతో నీ మాటలు కూడా పద్ధతిగా రావాలి. అండ్ దేవర్ ట్యాగింగ్ దెమ్సెల్ఫ్ యాజ్ లోకల్ హైదరాబాదీ, లోకలైట్స్, లోకల్ బిగ్ షాట్స్, లోకల్ యునో బ్యాక్ సపోర్ట్ ఉన్న వాళ్ళలాగా బిహేవ్ చేశారు. సో ఆఫ్టర్ దట్ హ్యాపెండ్, వెయిటర్ హీ బాట్ అనదర్ బ్రౌనీ తీసుకొచ్చి ప్లేట్లో పెట్టి ఇట్లా స్లైడ్ చేశారు, టేబుల్ మీద స్లైడ్ చేశారు. అక్కడ కూడా నేను రియాక్ట్ అవ్వలేదు. నేను అన్న, ఇప్పుడు ఇంత పంచాయతీ అయ్యాక మీరు అది తీసుకొచ్చారు కదా, దాంట్లో మీరు ఏమైనా మిక్స్ చేయొచ్చు. యూ నెవర్ నో ఆబ్వియస్లీ. ఇట్ మైట్ బీ అ రివెంజ్, ఇట్ మైట్ బీ అ ఈగో ఇష్యూ. సో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ హ్యావింగ్ దట్. మీరు అందరు తినండి, దానికి కూడా నేను పే చేస్తాను అని చెప్పాను. లేదు మాకు ఎవరన్నా వేసింది మేము తిన్నాము, ఎవరన్నా ఇచ్చింది మేము తిన్నాము అన్నారు. మీదే ఫుడ్, మీరు అలా చెప్పుకోవడానికి అవసరం ఏముంది? సరే తిన్నారు, ఓకే నో ప్రాబ్లం, పర్లేదు, నేను బిల్ వేసాడు నేను ఇస్తాను, కానీ నాకైతే కాంప్లిమెంటరీ కావాల్సిందే అండ్ ఐ వాజ్ వెరీ క్లియర్. ఇవన్నీ పంచాయతీ అవ్వకపోతే నేను స్విగ్గీలో తీసేసుకుందామని అనుకున్నా, బట్ దే వర్ మేకింగ్ ఇట్ వెరీ అగ్లీ. అండ్ నేను దాన్ని అగ్లీ స్టేజ్లో తీసుకొని రావాలని ఎక్స్పెక్ట్ కూడా చేయలే. ఆ ఉద్దేశంతోనో నేను ఆ పంచాయతీ కూడా స్టార్ట్ చేయలే. దెన్ 11 o'clock, సమ్వేర్ అరౌండ్ 11 o'clock లాస్ట్ ఐటమ్ అండి, మేము బిల్ తీసుకొస్తాము అని చెప్పి 11 o'clock నుంచి స్టార్ట్ అయింది గోలంతా. 11:30 వరకు బేసిక్గా డిస్కషన్స్ అంతా అయింది. బ్యాండ్ వాళ్ళతో కేక్ కట్ చేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. దే ఆల్సో న్యూ దట్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, బట్ వాళ్ళకున్న కమిట్మెంట్స్ వల్ల వాళ్ళు బయలుదేరిపోయారు. తర్వాత ఆఫ్టర్ ఎవ్రీ వన్ లెఫ్ట్ 1 hour, ఆల్మోస్ట్ 1 hour నేను లైవ్ చేశాను. అప్పటికి నేను లైవ్ ఎందుకు చేశా? నాట్ ఫర్ పబ్లిసిటీ, నాట్ ఫర్ కాంట్రవర్సీ, నాట్ ఫర్ లైక్స్, నాట్ ఫర్ సబ్స్క్రైబర్స్, బట్ ఓన్లీ అండ్ అవేర్నెస్ దట్ ఇలా ఏదో జరగబోతుంది ఆర్ జరుగుతుంది. ఐ వాంట్ విట్నెస్, అంతే. నాట్ ఈవెన్ అ ప్రూఫ్, ఐ వాంట్ అ విట్నెస్. సో ఫార్చునేట్లీ టెక్నాలజీని నేను రైట్ వేలో వాడుకున్నా. థ్యాంక్ గాడ్ ఫోన్ నా చేతిలో ఉంది. బికాజ్ మొన్న బేబీలాన్లో జరిగిన ఇష్యూలో వాళ్ళు ఫోన్స్ కూడా లాగేసుకున్నారు చేతిలోంచి. సో అది నేను ప్రాపర్గా యూస్ చేసి మా ఫ్రెండ్ని కూడా చెప్పాను, నువ్వు కూడా రికార్డ్ చేయి, ఇన్ కేస్ నా ఫోన్లో బ్యాటరీ డౌన్ అయింది ఏమైనా అయినా ఇట్ విల్ స్టిల్ కంటిన్యూ అని చెప్పి. సో మా ఫ్రెండ్ ఒక్క ముక్క మాట్లాడలేదు. హీ వాజ్ జస్ట్ డూయింగ్ వాట్ ఎవర్ ఐ వాస్ టెలింగ్ అండ్ హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ ఐ విల్ డీల్ ఇట్ ప్రాపర్లీ. సో హీ లెఫ్ట్ ఇట్ ఆన్ టు మీ. తర్వాత దే స్టార్టెడ్ షట్టింగ్ ఆఫ్ ద హోల్ స్పేస్. 17 members ఉన్నారు, 17 బౌన్సర్స్తో పాటు స్టాఫ్, మేనేజర్, సో కాల్డ్ ఇన్వెస్టర్స్, ఓనర్స్, వాట్ ఎవర్ 17 members దే వర్ లుకింగ్ లైక్. ఒక్క విషయం అంటే, మీరు చెప్పిన దానిలో అంత కరెక్ట్గా ఉంది. మీరు కాంప్లిమెంటరీ అడిగారు, వాళ్ళు కాంప్లిమెంటరీ ఇవ్వలేదు. సో డిస్కషన్ జరుగుతుంది. సో అక్కడ కొన్ని ఐటమ్స్ మీరు పడేస్తున్నట్టు కొన్ని విజువల్స్ నేను చూశాను. సో నేను పడేస్తాను, ఇలా పడేయడము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే పబ్లిసిటీ కోసం అంటే, అవును ఎస్ నాకు పబ్లిసిటీ కావాలి అని చెప్పి మీరు మాట్లాడింది. సో ఈ కాన్వర్జేషన్ అంతా ఎప్పుడు వచ్చింది అండ్ పోలీసులు ఎప్పుడు వచ్చారు? అసలుకి పోలీసులను ఎవరు పిలిచారు? సో నేను 1 hour ఆల్రెడీ లైవ్ చేశానని చెప్పాను కదా. నేను లైవ్ చేయడం స్టార్ట్ చేసే కన్నా ముందు వాళ్ళకి అన్ని సీసీటీవీ కెమెరాస్ ఉన్నా వాళ్ళ ఫోన్స్ తీసుకొని రికార్డింగ్ స్టార్ట్ చేసి, మీకు ఇదే కదా కావాలి, మీకు ఇదే కదా కాంట్రవర్సీ కావాలి, పబ్లిసిటీ కావాలి, అమ్మాయిలు కదా షో ఆఫ్ చేసుకోవాలి కదా మీరు అని చెప్పి ప్రతోడు ఫోన్లు తీసి రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాడు. వెయిట్ చేసా లైవ్ ఎలాగో నడుస్తుంది. సో ఓకే ఇట్స్ ఫైన్, నేను కూడా రికార్డ్ చేసుకుంటాను. అవును నాకు ఇదే కావాలి, ఇదే చేస్తాను, నేను ఖచ్చితంగా ఇదే చేస్తాను. మీకు అసలు తెలీదు, నేను ఎవరు మీకు తెలీదు, నేను చెప్పాలని కూడా అనుకోవట్లేదు. మీరు చేసేది చేయండి, మీ డ్రామా మీరు చేయండి, నా డ్రామా నేను చేసుకుంటా, ఎవరు విన్ అవుతారో తర్వాత చూసుకుందాం అని చెప్పా. తర్వాత ఆఫ్టర్ సమ్ సాలిడ్ నెంబర్ ఆఫ్ డిస్కషన్స్ తర్వాత ద ఫస్ట్ బూత్ నేను వాడింది ఏంటంటే భోసడీకే అని వాడా. అది కూడా ఎందుకు వాడా అంటే, హీ వెంట్ టిల్ మై మామ్. నా వరకు కూడా ఆగలేదు, మా మమ్మీ వరకు వెళ్ళాడు, మా పేరెంట్స్ వరకు వెళ్ళాడు. హూ ఈజ్ హీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ హూ ఈజ్ హీ? నువ్వు నిజంగా మీ అమ్మ కడుపుల నుంచి పుట్టావంటే ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడొద్దు, అంతే. యూ డోంట్ హ్యావ్ రైట్స్ నో మ్యాటర్ వాట్. సరే ఇది పక్కన పెట్టు, ఫిలాంథ్రఫిస్ట్ అంటే తెలుసా అన్నాను. నీకు స్పెల్లింగ్ తెలుసా అని అన్నాడు. నాకు తెలుసు కాబట్టి నేను అడుగుతున్నాను కదా, వింటావా అన్న. గూగుల్ చేసుకోపో అని చెప్పాను నేను. అంత టైం లేదు నాకు అన్నాడు. సరే భోసడీకే మీనింగ్ తెలుసా అన్న. నువ్వెవరు నాకు భోసడీకే అని చెప్పడానికి? నేను అన్నా ఓకే నేను భోసడీకే అని చెప్పా. అరియో భోసడీకే కాదు కదా, మరి నువ్వు ఎందుకు హర్ట్ అవుతున్నావు అన్న. పోనీ నేను మీనింగ్ చెప్తా, వింటావా అంటే, నీ మొహం నుంచి నీ నోటి నుంచి నేను ఆ మీనింగ్ వినాలా నేను అన్నాడు. ఓకే బాస్, వాట్ ఎవర్ సూట్స్ యువర్ బిల్, డూ వాట్ ఎవర్ యూ వాంట్ అని చెప్పా. హీటెడ్ డిస్కషన్ నడుస్తున్నది. నేను లైవ్ చేస్తే లైవ్లో నేను నా రియాక్షన్స్ నుంచి స్టార్ట్ అయింది లైవ్, వేర్ ఐ స్టార్టెడ్ రియాక్టింగ్. నేను ప్లేట్ పడేయడం కూడా నాకు ఫుడ్ మీద డిస్రెస్పెక్ట్ ఉండి కాదు, వాళ్ళ దాంట్లో ఏదైనా యాడ్ చేసి ఉంటారేమో ఆ భయంతో లిటరలీ బిల్లు పే చేయమని అడగడం కాకుండా
బ్రౌనీ ఇచ్చి తినండి మీ కాంప్లిమెంటరీ తినండి అని దేవర్ ఇన్స్టిగేటింగ్ మీ. అండ్ నేను తినిన ఫుడ్ కూడా కొంచెం బ్యాలెన్స్ మిగిలిపోయింది, అది కూడా ప్యాక్ చేసి తీసుకొచ్చారు. ఇంకా అది కూడా నాకు తీసుకెళ్ళాలనిపించలే. నేను యూజువల్గా తీసుకొచ్చి ఎవరికైనా ఇవ్వడం జరుగుతుంది, కానీ నాకు తీసుకెళ్ళాలనిపించలేదు. అక్కడికక్కడ నేను వాళ్ళ మొహం మీద విసరలేదు, వాళ్ళని టచ్ కూడా చేయలేదు. ఆ బిల్లు కూడా తీసి కింద విసిరాను, ఆ ప్లేట్ కూడా విసిరేసాను. దానికి కూడా నేను డబ్బులు ఇవ్వడానికి రెడీ, నాకేం ప్రాబ్లం లేదు. ఆ ఫుడ్ కూడా నేను పడేశాను. ఐఎమ్ సారీ ఫర్ దట్ ఫుడ్, బట్ ఐ డోంట్ నో వాట్ దే మస్ట్ హ్యావ్ మిక్స్డ్ ఇన్ ఇట్. దట్ వాజ్ మై హోల్ అండ్ సోల్ రీజన్ ఆఫ్ థ్రోయింగ్ ఇట్ డౌన్. అది చేశాక బికాస్ దే షట్ ఆల్ ద ఎగ్జిట్ అండ్ ఎంట్రీ డోర్స్. నేను బిల్ పే చేయటే నేను బయలుదేరుతున్నాను అని చెప్పి ఎక్కడి నుంచి వచ్చానో అటువైపు వెళ్తే ఆల్ ద బౌన్సర్స్ ఆర్ ఫాలోయింగ్ మీ యాజ్ ఇఫ్ ఐమ్ గోన్ రన్ అవే. వ్యాలేకి వాళ్ళ దగ్గరే ఉంది నా కార్కి, నేను ఎక్కడి నుంచి పారిపోలేను కదా, వర్షం కూడా పడుతుంది ఆ రోజు. సో సరే అని చెప్పి నేను వెళ్తుంటే ఇలా ఫాలో అవుతున్నారు, నా షాడోస్లా ఫాలో అయ్యి షట్టర్ ఓపెన్ చేస్తారా అని అడుగుతున్నా. నో, దే ఆర్ నాట్ ఓపెన్, దే ఆర్ నాట్ ఈవెన్ రెస్పాండింగ్. సరే తిరిగి వేరే ఎగ్జిట్ డోర్స్ ఎక్కడున్నాయి, వేరే డోర్స్ ఎక్కడున్నాయి నాకు చూపియండి. బికాస్ దే టర్న్ ఆఫ్ ద లైట్స్, ఫ్యాన్స్, ఏసీస్, వైఫై అన్నీ కట్ చేశారు 1.5 hours.